వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో మనం చేస్తున్న ప్రొఫెషన్కి తగ్గట్టు మొబైల్ నెంబర్ ఉంటే కనుక మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా సెట్ అవుతుంది అంటారు. సో ఇప్పుడు మొబైల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ముఖ్యంగా జీరోలు అనేవి ఒక ఫ్యాన్సీ నెంబర్ కింద చాలామంది పెట్టుకుంటూ ఉంటారు సార్. సో ఇప్పుడు మనకి 456 ఈ మొబైల్ నెంబర్లో 456 ప్లేసెస్లో జీరో వస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రభావాలు చూస్తాము మనం? ముఖ్యంగా అమ్మ తీసుకుంటే జీరోస్ అనేవి కొంతమంది చాలా పెట్టుకుంటుంటారు. అవును. ముఖ్యంగా ఇప్పుడు మనకు దాదాపు 2000 నుంచి మొబైల్ నంబర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతిదానికి మొబైల్ నంబర్, ప్రతిదానికి ఓటీపీ. మనం ఏది తీసుకున్నా, డబ్బు తీయాలన్నా, డబ్బు వేయాలన్నా, ఏదైనా చేసి ఏదైనా మున్సిపల్లోకి వెళ్ళాలన్నా, ఏదైనా సరే మొబైల్ నంబర్ లేనిది పని జరగట్లేదు. ఒక పార్ట్ అయిపోయింది మన లైఫ్లో. అది మెయిన్ ఆ పార్ట్ ప్రకారంగా అది ఇప్పుడు నాకు మొన్న రీసెంట్గా చాలామంది కాల్స్ చేస్తుంటారు. సరే ఇన్ని రోజులు మొబైల్ నెంబర్ లేదు కదా, ఇప్పుడు కొత్తగా మొబైల్ నెంబర్ వచ్చిందా, మీరు దీని గురించి ఇంత విశ్లేషణ చేసి ఇదంతా చెప్తున్నారా, ఇది నిజమా, మేము నమ్మాలా అంటే మీ నంబర్లో ప్రాబ్లమ్స్ మీకే తెలుస్తాయి ఆల్రెడీ. నేను చెప్పేది ఏంటంటే మీ నంబర్లో ఈ ప్రాబ్లం ఉంటే మీరు కాల్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అంటే అందరికీ ఖచ్చితంగా జరగాలని ఏమి లేదు. ఇప్పుడు కొంతమంది తక్కువ మొబైల్ వాడుతుంటారు, ఏదో నంబర్ ఉంది అంతే. అంటే మొబైల్ పరంగా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు కూడా చేస్తుంటారు. వాళ్ళ లైఫ్లో సార్ మాకు ఇది జరుగుతుంది, తక్కువ కాల్సే మాట్లాడుతున్నా అయినా కూడా నాకు జరుగుతుంది అంటే వీళ్ళు బ్యాంకుల్లో పెట్టుకుంటారు. ఎవరితో ఒక్కరితో ఇద్దరితో మాట్లాడినా కూడా ప్రాబ్లమే జరుగుతుంది. అందుకనే మొబైల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మంచి లక్కీ నంబర్ ఉండాల్సిందే. మరి కొంతమంది అంటారు సార్ అందరికీ లక్కీ నంబర్స్ ఇస్తే ఇంకా నంబర్లు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే ఖచ్చితంగా దొరుకుతాయి. అందరూ తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు వీడియో దాదాపు 1,00,000 మంది చూస్తున్నారు. 1,00,000 మందిలో 500 మంది కూడా తీసుకోవట్లే నంబర్స్, కానీ చూస్తున్నారు, దాన్ని అనలైజ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు అనలైజ్ చేస్తావు? నేను ఒక అతను సార్ నేను మీ వీడియోలో 2 years నుంచి చూస్తున్నా సార్, నంబరు మార్చుకుందాం అంటే మనసు అంగీకరించట్లేదు సార్, ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి తీసుకున్నా అంటే అక్కడ నష్టం ఏముంది? ఒక 1 year 2 years ఇప్పుడు మనకు బిఎస్ఎన్ఎల్లో కావచ్చు, జియోలో కావచ్చు 1,000 1,200 అట్లా ఇయర్లీ ప్లాన్ వస్తుంది. ఇన్కమింగ్ కావచ్చు, అవుట్ గోయింగ్ కావచ్చు. జియోలో 900 1,000 రూపీస్ ఉంది. మనకు అది చిన్నది ఒకటి వాళ్ళ జియో భారత్ అని ఫోన్ ఉంది, అందులో సిమ్ వేసి కాల్ ఫార్వర్డింగ్ పెట్టండి, ఆటోమేటిక్గా తక్కువ ప్రైస్ అవుతుంది. మీకు వచ్చే పాత కాల్స్ అన్నీ కూడా కొత్త నెంబర్కి అయిపోతాయి కదా, డైవర్షన్ అయిపోతాయి కదా. ప్రాబ్లం ఏముంది అక్కడ? నంబరు మనసు అంగీకరించకపోవడానికి ఏముంది? ప్రాబ్లం ఏమో ఎదుర్కొంటూనే ఉన్నావు, ఇబ్బందులు ఏమో పడుతూనే ఉన్నావు, టెన్షన్ ఏమో వస్తూనే ఉంది, అన్నీ వస్తున్నాయి, కానీ పాత నంబరే వాడతాడు. ఇక్కడ వద్దు, పాత నంబరు తీసేసి కొత్త నంబర్ పెట్టిన వెంటనే వాట్సాప్ చేంజ్ చేస్తాయి. ఆ పాత వాట్సాపే ఉండొద్దు ఇంకా. ఎందుకు అంటే నీ వాట్సాప్ కోసమో దానికోసమో మీకు కనీసం ఫోన్ చేస్తారు. అవును, అట్లా. అందుకని వాట్సాప్ వాడొద్దు. కొత్త నంబర్ వచ్చాక ఓన్లీ నంబర్ వాడండి. బ్యాంకులో చేంజ్ చేసేయండి, ఆధార్లో చేంజ్ చేసేయండి, అయిపోతుంది. సింపుల్. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 ప్లేసెస్ మన మొబైల్ నెంబర్లో ఉంటాయి. 7 8 9 10 థర్డ్ పార్ట్లో చెప్పుకుందాం. ఫస్ట్ పార్ట్ 1 2 3 గురించి జీరో వస్తే ఏమవుతుందని మాట్లాడుకున్నాం. ఇక్కడ 4 5 6 ప్లేసెస్లో జీరోస్ వస్తే ఏమవుతుంది? చాలామంది 9000 నంబర్ ఉంటుంది, అంటే 4th ప్లేస్ ఇది. ఇక్కడ జీరో వస్తే ఏం పెద్ద ఇబ్బంది ఏం జరగదు. ఇక్కడ రాహుతత్వం అనేది జీరో అయిపోతుంది. అంటే ఏమీ లేదు, ఒక చిన్న ఐడియాలజిస్ట్ అంటే కొన్ని ఐడియాస్ కానీ విజన్స్ కానీ తగ్గిపోతాయి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ జీరో వస్తే. కానీ రాహుతత్వం అనేది తగ్గిపోతుంది, అంటే క్రూయల్ మైండ్ తగ్గిపోతుంది. క్రూషియల్గా అంటే కొన్ని క్రూషియల్గా ఆలోచిస్తాము. ఏదన్నా ఎవరైనా డబ్బు ఇవ్వాలి, వాళ్ళని ఇంకా నరకం పెట్టి తీసుకుంటుంటారు కొంతమంది. డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు వీళ్ళ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నా సరే నా డబ్బు ఎందుకు ఉండాలనే కొన్ని నంబర్స్ ఉంటేనే జరుగుతుంది అలాగా. కొన్ని కూల్ మైండెడ్ నంబర్స్ ఉంటే కూడా ఏం కాదు.
కానీ అలాంటి నంబర్స్ కొన్ని వస్తే ఆ అలా place లో చేపిస్తుంది. zero ఉంటే జీరో ఉంటే మాత్రము రాహు జీరో అయిపోతాడు. ఒకటి క్రూషియల్ ఉండదు, పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది, అదే. పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఐడియాలు ఉండవు, ఐడియాలు రావు, దాదాపు తక్కువ ఐడియాలు వస్తాయి. విజన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే. అంటే నేను ఇప్పుడు హెలికాప్టర్ కొనాలి, లేకుంటే ఒక కారు కొనాలి అనుకో, హెలికాప్టర్ పక్కన పెడితే ఒక కారు కొనాలి అనే కోరిక కూడా రావడం చాలా కష్టం. ఓకే. మనం ఏదైనా చేయాలి అంటే ఉన్న దాంట్లోనే సర్దుకుండేటట్టు చేస్తుంది. అలాగా అంతే. ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే కూడా సరేలే ఇస్తాడులే, ఈ రోజు ఇస్తాడు రేపు, అంటే ఏది కూడా ఫాస్ట్గా ఒక అనుకొని చెడుగా తీసుకోడు. పెద్దగా దీనివల్ల పెద్దగా మనిషికి ఇబ్బంది జరగదు, ఏం కాదు. 5 ప్లేస్లో 5 ప్లేస్లో జీరో అంటే బిజినెస్ మూమెంట్, కమ్యూనికేషన్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి తనకి. ఒకవేళ ఏదైనా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, ఎక్కడైనా ఒక ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటో లేకపోతే రియల్ ఎస్టేటో ఏదైనా చేస్తున్నాడు, లేకపోతే భార్యతో భర్తతో కమ్యూనికేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అవతల వ్యక్తి మీకు మాట ఇస్తుంటాడు, మీ దగ్గర మాట వెళ్ళిపోతుంటుంది. ఒకవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నావు, నీ ప్లేస్లో జీరో ఉంది, ఏమవుతుంది అంటే నీకు మాట ఇస్తాడు, వస్తాను, సైట్ చూస్తాను, పేమెంట్ కడతాను, అన్నీ చేస్తాడు, కానీ రాడు. ఓకే. సైట్కి రాడు, పేమెంట్ కట్టడు, ఎప్పుడూ అవుతుంది. అదే నీ పక్కనున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, కొంతమంది ఉంటారు, నీ పక్కనున్న వ్యక్తికి అతను వెళ్ళి కట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఆ ఫాలోఅప్లలో ఇబ్బందులు పడి మనీ ఇదైపోతుంది, అంటే మనీ రాదు. 6th ప్లేస్లో జీరో ఉంటే మనీ జీరో అయిపోతుంది. ఇది బిజినెస్ నంబరు ఎలాగైతే అవుతాయి, ఇది ఐడియాలజిస్ట్ ఎట్లానో, ఇది బిజినెస్ ఎలానో, ఇది మనీ ఎలాగా. ఈ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. 7th ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5, 6 బిజినెస్ ఒకటి, మనీ ఒకటి, 2 ప్లేసెస్. ఇక్కడ 6th ప్లేస్ ఆర్థిక శాఖ ప్లేస్. ఇది గనక జీరో అంటే మీ దగ్గర మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, డబ్బు మాత్రం మిగలదు, నిలవదంటారు. అస్సలు నిలబడదు. ఆ నంబర్ ఏది ఉండాలో అది తర్వాత మనం తీసుకున్నప్పుడు ఎట్లా చూసుకోవచ్చు. 6th ప్లేస్ జీరో లేకుండా చూసుకోండి. మనీ లాసెస్ అనేటివి చాలా కనపడకుండా మనకు గెయిన్ అవుతుంటాయి. మనీ సంపాదిస్తుంటారు వీళ్ళు, సంపాదించరని ఏం లేదు, కానీ ఏదో రకమైన ఖర్చులు, అది హాస్పిటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ విధంగా డబ్బును అనేది లాస్ చేస్తుంది. 6th ప్లేస్ కానీ, 4th ప్లేస్ కానీ, 5 ప్లేస్ కానీ ఈ జీరో లేకుండా చూసుకోండి. దాని ప్రకారంగా మనం సెట్ చేయొచ్చు నెంబర్. తప్పకుండా. సో విన్నారు కదా, ఎవరైనా లక్కీ మొబైల్ నెంబర్స్ అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో దానికి తగ్గట్టు లక్కీ మొబైల్ నెంబర్స్ కనుక తీసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అయ్యి నేరుగా సార్తో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.